సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి డిసెంబర్ 2024కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకి ఈ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ అనేది ఎవరు రాస్తే బాగుంటుంది, దీనివల్ల ఏ డిఎస్సీలు రాసే అవకాశం ఉంటుంది, వీటి గురించి కూడా క్లారిటీగా డిస్కస్ చేద్దాం. వీడియోని పూర్తిగా చూడండి. మెయిన్గా మనకి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి సెంట్రల్ కేవీఎస్కి సంబంధించి కానీ, రైల్వే స్కూల్స్కి సంబంధించి కానీ, నేవీ స్కూల్స్కి సంబంధించి కానీ, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఏ డిఎస్సి నిర్వహించినా కానీ కంపల్సరీగా సీటెట్ అనేది క్వాలిఫై ఉండాలి. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఈ సీటెట్తో ఆంధ్రప్రదేశ్ డిఎస్సి కానీ, తెలంగాణ డిఎస్సి కానీ ఏదైనా కూడా రాసుకోవచ్చు. ఆంధ్ర తెలంగాణ టెట్ల మాదిరిగానే మనకి సీటెట్ అనేది 150 మార్క్స్కి జరుగుతుంది. ఎగ్జామ్ ప్యాటర్న్లో చిన్నిపాటి మార్పులు అయితే ఉన్నాయి ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి. దానికి సంబంధించి కూడా ఈ వీడియో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనకి సీటెట్కి సంబంధించి ఎగ్జామ్ అనేది డిసెంబర్ 1వ తారీఖున జరుగుతుంది. మనకి 2024 డిసెంబర్ 1వ తారీఖున మార్నింగ్ సెషన్లో పేపర్ 2కి సంబంధించి ఎగ్జామ్ అనేది జరుగుతుంది. మనకి డిసెంబర్ 1వ తారీఖున మధ్యాహ్నం వచ్చేసరికి పేపర్ 1కి సంబంధించిన పరీక్ష జరుగుతుంది. ఇది పూర్తిగా ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది, ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కాదు. దీని గురించి కూడా క్లారిటీగా డిస్కస్ చేద్దాం. మనకి ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ సెంటర్స్ అనేవి, ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఎక్కడ వస్తాయి, దీనికి సంబంధించి కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూస్తే సీటెట్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, దీనికి కథ ఏంటనేది కంప్లీట్గా మీకు తెలుస్తుంది. ఇక్కడ ఎవరైతే ఓసీ క్యాండిడేట్లు, బీసీ క్యాండిడేట్లు ఉన్నారో వీళ్ళు వచ్చేసరికి ఒక పేపర్కి అప్లై చేయాలనుకుంటే 1000 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2 రెండింటికి కూడా అప్లై చేయాలనుకుంటే 1200 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి ఒక పేపర్కి అప్లై చేయాలంటే 500 రూపాయలు, 2 పేపర్లు కూడా అప్లై చేయాలంటే 600 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. మనకి ఆంధ్ర తెలంగాణ డిఎస్సి మాదిరిగానే క్వాలిఫికేషన్స్ అనేవి ఉంటాయి. అంటే డిఎడ్ వాళ్ళు పేపర్ 1కి ఎలిజిబుల్, బిఎడ్ వాళ్ళు పేపర్ 2కి ఎలిజిబుల్. ఓకే గైస్, డిఎడ్ బిఎడ్ రెండు చేసిన వాళ్ళు పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండింటికి కూడా అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ సీటెట్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉంటాయి కదా, వాటి గురించి క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 17/9/2024 నుంచి స్టార్ట్ కావడం జరిగినాయి. ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి ఫీజు పేమెంట్ వచ్చేసరికి 16/10/2024 ఇది లాస్ట్ డేట్. మనకి ఫీజు పేమెంట్ చేసిన వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసరికి 16/10/2024. ఓకే గైస్, ఈ డేట్స్ అనేవి నోట్ చేసుకోండి. 16/10/2024 ఇది సీటెట్ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన లాస్ట్ డేట్. ఇక ఎవరైతే సీటెట్కి సంబంధించి అప్లై చేస్తారో వాళ్ళు ఏదైనా మిస్టేక్స్ చేసినట్లయితే కరెక్షన్స్కి సంబంధించి 21/10/2024 నుంచి 25/10/2024 వెబ్సైట్లో అప్డేట్ అయితే ఇస్తారు. అక్కడి నుంచి ఎడిట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. డౌన్లోడ్ హాల్ టికెట్స్ వచ్చేసరికి మనకి ఎగ్జామ్ కంటే 2 రోజుల ముందుగా అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. అంటే మనకి డిసెంబర్ 1వ తారీఖున ఎగ్జామ్ ఉంది కాబట్టి హాల్ టికెట్స్ అనేవి నవంబర్ 28 ఆ టైం కల్లా వెబ్సైట్లో పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఓకే గైస్, ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోవడం మంచిది, మిస్టేక్స్ చేయకుండా. రిజల్ట్స్ అనేవి మనకి 2025 జనవరి ఎండింగ్ నాటికి విడుదల చేస్తారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. ఇక్కడ ఎగ్జామ్కి సంబంధించి ఎవరైతే పేపర్ 2 ఎగ్జామ్ రాస్తారో మనకి డిసెంబర్ 1వ తారీఖు సండే. ఇక్కడ చూడండి, ఎగ్జామ్ సెంటర్కి వచ్చేసరికి ఖచ్చితంగా 7:30కి చేరుకోవడం మంచిది. ఇక్కడ హాల్ టికెట్స్ చెకింగ్ వచ్చేసరికి 9 నుంచి 9:15 వరకు జరుగుతుంది. ఆఫ్టర్నూన్ పేపర్ 1 ఎగ్జామ్ రాసే వాళ్ళకి సంబంధించి 2 గంటల నుంచి 2:15 మధ్య హాల్ టికెట్స్ అనేవి చెకింగ్ చేస్తారు. ఇక బుక్లెట్ వచ్చేసరికి ఎగ్జామ్ హాల్లో మార్నింగ్ వాళ్ళకి 9:15కి ఇవ్వడం జరుగుతుంది, పేపర్ 2 వాళ్ళకి మధ్యాహ్నం వచ్చేసరికి 2:15కి అయితే ఇవ్వడం జరుగుతుంది. 9:30కి మార్నింగ్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, మధ్యాహ్నం వచ్చేసరికి 2:30కి స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత 2:30 గంటల పాటు ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఆన్లైన్ కాదు, ఎగ్జామ్ అనేది ఓఎంఆర్ బేస్డ్ జరుగుతుంది. బబ్లింగ్ చేయవలసి ఉంటుంది నీట్గా బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పెన్తో. ఎగ్జామ్లో బబ్లింగ్ చేసేటప్పుడు ఎక్కువగా బ్లాక్ పెన్ ప్రిఫర్ చేయడం అనేది చాలా మంచిది. ఇక మనకి ఆన్లైన్లో అప్లై అయితే చేయవలసి ఉంటుంది. మనకి సీటెట్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి, ఏంది కథ అనేది లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఇక ఎలిజిబిలిటీల విషయానికి వచ్చినట్లయితే పేపర్ 1 వాళ్ళు వచ్చేసరికి డిఎడ్ కోర్స్ పూర్తి చేసి ఉండాలి. ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ డిఎడ్ కోర్స్ చేసిన వాళ్ళు పేపర్ 1కి అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. బిఎడ్ కోర్స్ చేసిన వాళ్ళు పేపర్ 2కి సంబంధించి అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి కూడా చూసినట్లయితే పేపర్ 1కి సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అందరికీ కూడా కంపల్సరీగా ఉంటుంది. 30 బిట్స్ 30 మార్క్స్ అయితే రావడం జరుగుతాయి.
మ్యాథమెటిక్స్ 30 బిట్స్ 30 మార్క్స్ అయితే రావడం జరుగుతాయి. ఎన్విరాన్మెంట్ స్టడీస్ 30 బిట్స్ 30 మార్క్స్ అయితే రావడం జరుగుతాయి. లాంగ్వేజ్ 1 తెలుగు 30 ప్రశ్నలు 30 మార్కులు రావడం జరుగుతుంది. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 బిట్స్ 30 మార్క్స్ అయితే రావడం జరుగుతాయి. టోటల్గా 5 సబ్జెక్ట్ నుంచి 5 సబ్జెక్టుల నుంచి 150 బిట్స్ 150 మార్క్స్ అయితే రావడం జరుగుతాయి. అయితే ఇక్కడ తెలుగుకు సంబంధించి కోడ్ వచ్చేసరికి 18. ఓకే, తెలుగు కోడ్ 18. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైనా అడిగిందంటే మీరు ఇక్కడ తెలుగు కోడ్ 18 అని చెప్పేసి ఇస్తే సరిపోద్ది. అంటే ఇక్కడ ఓన్లీ తెలుగు సబ్జెక్ట్ 30 బిట్స్ 30 మార్క్స్ మాత్రమే తెలుగులో రావడం జరుగుతాయి. మిగిలిన రిమైనింగ్ పేపర్ అంతా కూడా హిందీ ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రావడం జరుగుతుంది. ఇక పేపర్ 2కి సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ కంపల్సరీగా అందరికీ ఉంటుంది. 30 బిట్స్ 30 మార్క్స్ అనేవి రావడం జరుగుతాయి. మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వాళ్ళకి సంబంధించి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్కి సంబంధించి 60 బిట్స్ 60 మార్క్స్ అయితే రావడం జరుగుతాయి. ఇక సోషల్ స్టడీస్ వాళ్ళకి సంబంధించి సోషల్ స్టడీస్ నుంచి 60 బిట్స్ 60 మార్క్స్ అయితే రావడం జరుగుతాయి. ఇక లాంగ్వేజ్ 1కి సంబంధించి తెలుగు తీసుకున్న వాళ్ళకి తెలుగు నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 బిట్స్ 30 మార్క్స్ అయితే రావడం జరుగుతాయి. ఓవరాల్గా పేపర్ 2కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది 150 బిట్స్కి 150 మార్క్స్కి ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ దీనిలో బోధనా పద్ధతులు అంటే పెడగాజీ నుంచి ఎన్ని మార్కులు రావడం జరుగుతాయి, కంటెంట్ నుంచి ఎన్ని మార్కులు రావడం జరుగుతాయి, దానికి సంబంధించి కూడా వివరంగా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. ఇక్కడ మెయిన్గా ఎగ్జామ్ అనేది తెలుగులో ఉండదు. ఓన్లీ తెలుగు మీరు తీసుకున్న సబ్జెక్ట్ తెలుగు 30 ప్రశ్నలు 30 మార్కులు మాత్రమే తెలుగులో రావడం జరుగుతాయి. ఇక్కడ చూడండి, మెయిన్ క్వశ్చన్ పేపర్ షల్ బి బైలింగ్వల్ హిందీ ఆర్ ఇంగ్లీష్. చాలా క్లారిటీగా ఇచ్చాడు. హిందీ ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పేపర్ అనేది ఉంటుంది. అంటే సైకాలజీ ప్రశ్నలు ఇంగ్లీష్లో రావడం జరుగుతాయి. ఓకే, మ్యాథ్స్ ఈవీఎస్ సైన్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో రావడం జరుగుతాయి. ఓన్లీ తెలుగు సబ్జెక్ట్ మాత్రమే 30 ప్రశ్నలు 30 మార్కులు తెలుగులో రావడం జరుగుతుంది. మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి డిఎస్సీలు నిర్వహించేటప్పుడు మనకి దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా ఇంగ్లీష్లో ఎగ్జామ్ అనేది క్వాలిఫై కావాల్సి ఉంటుంది. చాలామందికి ఉండే డౌట్ ఇది, సార్ పేపర్ అంతా తెలుగులో వస్తుందని చెప్పేసి. పేపర్ అంతా తెలుగులో ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఓన్లీ మీరు సెలెక్ట్ చేసుకునే సబ్జెక్ట్ తెలుగు 30 ప్రశ్నలు 30 మార్కులు మాత్రమే తెలుగులో వస్తుంది. ఇక్కడ చూడండి, పేపర్ 1కి సంబంధించి సైకాలజీ సిలబస్ అనేది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 ప్రశ్నలు 30 మార్కులు. మ్యాథమెటిక్స్లో కంటెంట్ నుంచి 15 ప్రశ్నలు 15 మార్కులు కంటెంట్. ఓకే, మెథడాలజీకి సంబంధించి 15 ప్రశ్నలు 15 మార్కులు. ఈవీఎస్కి సంబంధించి కంటెంట్ నుంచి 15 ప్రశ్నలు 15 మార్కులు. దానికి సంబంధించిన సిలబస్ అనేది ఇక్కడ చెక్ చేయండి. పెడగాజికల్ ఇష్యూస్ దీనికి సంబంధించి 15 బిట్స్ 50 మార్క్స్ అయితే రావడం జరుగుతాయి. ఇక లాంగ్వేజ్ 1, ఇక్కడ మనకి లాంగ్వేజ్ 1లో తెలుగు తీసుకున్న వాళ్ళకి తెలుగు కంటెంట్ నుంచి 15 ప్రశ్నలు 15 మార్కులు. ఇక తెలుగు పెడగాజీ 15 ప్రశ్నలు 15 మార్కులు. లాంగ్వేజ్ 2 15 ప్రశ్నలు కంటెంట్ 15 ప్రశ్నలు మెథడాలజీ. ఇక్కడ మెయిన్గా తెలుగుకు సంబంధించి స్టేట్ సిలబస్ నుంచే ప్రశ్నలు అనేవి రావడం జరుగుతాయి. గ్రామర్కి సంబంధించి కానివ్వండి, పెడగాజీ కానివ్వండి. ఇక మనకి పేపర్ 2కి సంబంధించిన సిలబస్ చూసినట్లయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి 30 ప్రశ్నలు 30 మార్కులు. దానికి సంబంధించిన సిలబస్ వివరాలను ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయండి. ఇక మ్యాథమెటిక్స్కి సంబంధించి మ్యాథ్స్ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు. సైన్స్కి సంబంధించి 30 ప్రశ్నలు 30 మార్కులు. మళ్ళీ మ్యాథ్స్లో 20 ప్రశ్నలు కంటెంట్ 10 ప్రశ్నలు పెడగాజీ నుంచి రావడం జరుగుతాయి. ఓకే, కంప్లీట్ సిలబస్ ఇక్కడ చెక్ చేయండి. సైన్స్కి సంబంధించి 20 ప్రశ్నలు కంటెంట్ 10 ప్రశ్నలు మెథడాలజీ. ఓవరాల్గా సైన్స్ 30, మ్యాథమెటిక్స్ 30, మొత్తంగా 60 ప్రశ్నలు 60 మార్కులు మ్యాథమెటిక్స్ నుంచి రావడం జరుగుతాయి. ఇక సోషల్ స్టడీస్కి సంబంధించి 60 ప్రశ్నలు 60 మార్కుల్లో 40 ప్రశ్నలు కంటెంట్ నుంచి రావడం జరుగుతాయి. 20 ప్రశ్నలు మెథడాలజీ నుంచి రావడం జరుగుతాయి. ఇక్కడ కంటెంట్ అంటే మనకి 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్న టెక్స్ట్ బుక్లు, ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్లు. ఇక మనకి మెథడాలజీ అంటే బోధనా పద్ధతులకు సంబంధించి డిఎడ్ బిఎడ్ బుక్స్ అనమాట. ఓకే గైస్, ఇది మనకి కంప్లీట్గా పేపర్ 2 వాళ్ళకి సంబంధించి. లాంగ్వేజ్ 1 తెలుగు తీసుకుంటే తెలుగు వస్తుంది. ఇక్కడ కాంప్రహెన్షన్ 15, పెడగాజికల్ ఇష్యూస్ 15 మార్కులు. మనకి నెక్స్ట్ లాంగ్వేజ్ 2 కాంప్రహెన్షన్ 15 మార్కులు, పెడగాజికల్ ఇష్యూస్ 15 మార్కులు. ఓకే, ఓవరాల్గా లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2. లాంగ్వేజ్ 1 తెలుగు తీసుకుంటే తెలుగు 30 ప్రశ్నలు 30 మార్కులు. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 ప్రశ్నలు 30 మార్కులు. ఈ విధంగా మనకి మొత్తంగా 150 ప్రశ్నలకి 150 మార్కులకి పేపర్ 1, అదేవిధంగా పేపర్ 2 ఎగ్జామ్స్ అనేవి ఈ విధంగా మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. పూర్తిగా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లని బేస్ చేసుకునే మనకి కంటెంట్ నుంచి ప్రశ్నలు అనేవి రావడం జరుగుతాయి. మీరు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, తెలంగాణ టెట్కి సంబంధించి మీరు ఏదైతే చదివిన సైకాలజీ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, తెలుగు కానీ
మనకి ఇంకా ఈవీఎస్కి సంబంధించి కానీ చాలా టాపిక్స్ అనేవి ఇక్కడ కూడా మీకు రిపీట్ అవుతాయి కాబట్టి ఇక్కడ సీటెట్లో కూడా ఆంధ్ర టెట్ తెలంగాణ టెట్కి సంబంధించి చదివిన సిలబస్ అనేది యూజ్ అవుతుంది. ఓకే గైస్, ఇక మెయిన్గా ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆఫ్లైన్లో ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఓఎంఆర్ ఎగ్జామ్స్ అనేవి ఆల్రెడీ చాలామంది రాసుంటారు కాబట్టి ఇన్స్ట్రక్షన్స్ గురించి మీకు ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం అయితే లేదు. మెయిన్గా ఎగ్జామ్ రాసేటప్పుడు ఇన్విజిలేటర్ ఏదైతే చెప్తారో దాన్ని నీట్గా ఫాలో అవుతూ బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పెన్ మాత్రమే యూజ్ చేస్తూ ఎగ్జామ్ అయితే రాయవలసి ఉంటుంది. అంటే బబుల్ చేయడం, ఒక ప్రశ్నకి 4 ఆప్షన్లు అయితే ఇస్తారు కదా, దానిలో ఏది రైట్ ఆన్సర్ అనేది ఇక్కడ మీరు బబుల్ చేస్తే సరిపోతుంది. దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ మెయిన్గా మీరు ఇక్కడ స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయండి. ఏ విధంగా బబుల్ చేయాలి అనే దానికి సంబంధించి క్లారిటీగా నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ అదేవిధంగా సెకండ్ వ్యాలిడ్ అవుతాయి, మిగిలినవన్నీ కూడా రాంగ్, ఇన్వాలిడ్. ఇక్కడ చూడండి, ఫస్ట్ సీరియల్ నెంబర్ 1, సీరియల్ నెంబర్ 2 ఇవి 2 కరెక్ట్గా బబుల్ చేసి నీట్గా బబుల్ చేసి ఉన్నాయి. అంటే 4 ఆప్షన్లలో ఏదో ఒక ఆప్షన్ మాత్రమే బబుల్ చేయాలి, మీకు ఇష్టం వచ్చినట్టు బబుల్ చేయకూడదని చెప్పేసి కూడా చాలా క్లారిటీగా మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసరికి గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఇవి మనకి మెయిన్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్ల కింద ఇచ్చున్నారు. ఇక తెలంగాణకు సంబంధించి కూడా ఎగ్జామ్ సెంటర్ ఎక్కడెక్కడ ఇచ్చారనేది ఒకసారి పరిశీలన చేద్దాం. తెలంగాణకు సంబంధించి మెయిన్గా మనకి హైదరాబాద్, అదేవిధంగా వరంగల్, హైదరాబాద్ అదేవిధంగా వరంగల్ ఈ 2 ప్లేసుల్లో మాత్రమే ఎగ్జామ్ సెంటర్స్ అనేవి కేటాయించడం జరిగింది. తెలంగాణకు సంబంధించి మీరు ఆంధ్రప్రదేశ్ కావాలంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి కావాలంటే తెలంగాణ, ఎక్కడైనా సరే మీరు ఎగ్జామ్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది, డిస్ట్రిక్ట్. ఓకే గైస్, ఇక ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏ విధంగా అప్లై చేయాలి, ఆన్లైన్ అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్కి సంబంధించి కూడా ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు. ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ప్రాసెస్ చాలా ఈజీగానే ఉంటుంది. మొత్తం సింపుల్గా 3 స్టెప్పుల్లో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోద్ది. దానికి సంబంధించి కూడా మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మనకి సీటెట్కి సంబంధించి ఒక అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంది, దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి సీటెట్ అని చెప్పేసి సెర్చ్ చేసినా కూడా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈ విధంగా వస్తుంది. కిందకి స్క్రోల్ చేయండి. ఈ విధంగా కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ వివరాలు ఉంటాయి, కావాలంటే ఇక్కడ చెక్ చేసుకోండి. లాస్ట్లో అప్లై ఫర్ సీటెట్ డిసెంబర్ 2024 అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ ఇవ్వండి. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ క్లిక్ ఇవ్వగానే అప్లైలో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ముందుగా, తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు, ఫీజు పేమెంట్ చేస్తారు. మొత్తంగా 3 స్టెప్పుల్లో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఇక్కడ చూడండి క్లారిటీగా, ఫస్ట్ సీటెట్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో న్యూ రిజిస్ట్రేషన్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయాలి, అంటే న్యూ రిజిస్ట్రేషన్ ఇక్కడ ఆరెంజ్లో కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మనకి గతంలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంది, రిజిస్ట్రేషన్ చేస్తారు, తర్వాత అప్లై ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, తర్వాత ఫీజు పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఓకే, దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఫోటో అనేది 10 KB కన్నా తక్కువ ఉండకూడదు, 100 KB కన్నా ఎక్కువ ఉండకూడదు, జేపీజే ఫార్మేట్లో ఉండాలి. నీట్గా సిగ్నేచర్ అనేది 30 KB లోపు ఉండాలి. దానికి సంబంధించిన ఇమేజ్ సైజులు అనేవి ఇక్కడ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నారు, క్లారిటీగా చెక్ చేసుకోండి. ఓకే గైస్, ఫోటో సిగ్నేచర్ స్కాన్ చేసి అప్లోడ్ చేయడం అది కూడా చాలా ఈజీ. మనకి ప్లే స్టోర్లో కూడా చాలా యాప్స్ అనేవి ఉన్నాయి కేబీ తగ్గించడానికి పెంచడానికి. మనకి ఇక్కడ క్యాండిడేట్ నేమ్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. మెయిన్గా ఇవన్నీ కూడా మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమో, మీ 10వ తరగతి మార్క్స్ మెమోలో మీ డీటెయిల్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఇవ్వండి. ఇక్కడ నెక్స్ట్ వాటర్ ఐడి ఉంటే వాటర్ ఐడి అని ఇచ్చి దాన్ని నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్, ఏదో ఒక ఒరిజినల్ ఐడి కార్డు అడుగుతున్నారు ఇక్కడ, అది సెలెక్ట్ చేసుకుని ఎంటర్ చేసుకోండి. అడ్రస్కి సంబంధించి మీ అడ్రస్ ఏమిటి, మీ డోర్ నెంబర్, విలేజ్, స్ట్రీట్ ఇవన్నీ కూడా ఎంటర్ చేయండి. ఇక్కడ కంట్రీ ఇండియా సెలెక్ట్ చేయండి. స్టేట్ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేయండి. పిన్ కోడ్ ఇవ్వండి, ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, మొబైల్ నెంబర్, వర్క్ అయ్యే మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఈ విధంగా కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయవలసి ఉంటుంది. మీ ప్రజెంట్ అడ్రస్ అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ రెండు కూడా సేమ్ ఉన్నట్లయితే లాస్ట్లో ఒక టిక్ మార్క్ ఉంటుంది. ఆ టిక్ మార్క్ మీరు చేశారంటే
ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్గా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టేట్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేస్తే డిస్ట్రిక్ట్ అన్నీ కూడా ఓపెన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఇక్కడ అన్నీ కూడా డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ టిక్ మార్క్ చేసేయండి సరిపోతుంది. పాస్వర్డ్, ఇక్కడ ఒక పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ మీకు ఏదైతే బాగా గుర్తుంటుందో అది ఇక్కడ పాస్వర్డ్ కింద ఒకసారి ఎంటర్ చేసి మళ్ళీ దాన్ని కన్ఫర్మేషన్ చేయవలసి ఉంటుంది. సెక్యూరిటీ క్వశ్చన్, ఏదో ఒక సెక్యూరిటీ క్వశ్చన్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా మీరు పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు ఇది అడుగుతుంది అనమాట. విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ బుక్స్, నేను సెలెక్ట్ చేశాను. సెక్యూరిటీ ఆన్సర్ ఏదో ఒకటి క్లారిటీగా మీకు గుర్తుండేది ఇవ్వండి. ఓకే గైస్, ఈ విధంగా ఫైనల్గా ఇక్కడ వెరిఫికేషన్ క్యాప్చా ఎంటర్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేస్తారు. ఓకే, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్లో ఫోటో, సిగ్నేచర్ స్కాన్ చేయడం, అప్లోడ్ చేయడం ఈ ప్రాసెస్ ఉంటుంది. ఫైనల్గా ఫీజు పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఓకే గైస్, అప్లై చేసేటప్పుడు మీకు ఏదైనా డౌట్ వచ్చినట్లయితే ఇక్కడ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంది. ఆ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఒకసారి ఆన్ చేసి కంప్లీట్గా చెక్ చేస్తే ప్రతి ప్రశ్నకి కూడా ఆన్సర్ ఆ పీడిఎఫ్లోనే ఉంటుంది. ఓకే గైస్, మీకున్న డౌట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం క్లారిఫై ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక చాలామంది సార్ సీటెట్కి సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత అని చెప్పేసి కూడా అడుగుతారు. సీటెట్కి సంబంధించి జనరల్ క్యాండిడేట్లు అంటే ఓసీ క్యాండిడేట్లు వచ్చేసరికి 90 మార్కులు క్వాలిఫైయింగ్ మార్క్స్ కింద తెచ్చుకోవాలి. బీసీ క్యాండిడేట్లు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లు 82.5 అంటే మనకి 83 మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, బీసీ క్యాండిడేట్స్ 83 మార్క్స్. ఓకే, 150 మార్క్స్కి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లకి 83 మార్క్స్, అదేవిధంగా ఓసీ క్యాండిడేట్లకి 90 మార్క్స్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. ఈ విధంగా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు సెంట్రల్ డిఎస్సి ఇలాంటి మనకి కేవీఎస్కి సంబంధించి, రైల్వే స్కూల్స్కి సంబంధించి, నేవీ స్కూల్స్కి సంబంధించి ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ పడిందంటే ఇంగ్లీష్లో ఎగ్జామ్ జరుగుతుంది, హిందీలో ఎగ్జామ్ జరుగుతుంది. ఇంగ్లీష్ ఆర్ హిందీ 2 లాంగ్వేజ్ల్లో అక్కడ పేపర్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆ లాంగ్వేజ్లో పట్టు సాధించి ఎగ్జామ్ రాసి కొలువు సాధించుకునేందుకు ఈ సీటెట్ అనేది ఉపయోగపడుతుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే గైస్, దీనికి సంబంధించి ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన మిత్రులు ఎవరైనా కామెంట్స్కి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే తప్పకుండా మీరు కూడా రిప్లై ఇవ్వండి. నాకు కుదిరినప్పుడు నేను కూడా రిప్లై అయితే ఇస్తాను. ఇది సీటెట్కి సంబంధించి కంప్లీట్ కథ. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.